అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గ్రామ పంచాయతీలు వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డెడికేషన్ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రుల వద్దకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్టు సంతకాలు తీసుకున్నారు. ఇక పంచాయతీలు వార్డులు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లపై విధి విధానాలు ఖరారు చేస్తూ రేపు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకు అనుగుణంగా ఎంపీడీఓలు వార్డులకు ఆర్డీఓలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. గ్రామ పంచాయతీలు వార్డుల రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. డెడికేషన్ కమిషన్ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక మంత్రుల వద్దకు ఫైల్ పంపించి ఆమోదిస్తున్నట్టు సంతకాలు తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, గ్రామ పంచాయతీలు వార్డుల ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫారసు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అటు నివేదిక సమర్పించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిస్తుందని కూడా తెలుస్తోంది. మంత్రుల వద్దకు ఫైల్ పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. పంచాయతీలు వార్డుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రేపు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవోకి అనుగుణంగా ఎంపీడీఓలు వార్డులకు ఆర్డీఓలు సర్పంచ్ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసినట్టు కూడా తెలుస్తోంది. తదుపరి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అటు ఏదైతే ఎంపీడీఓలు వార్డులకు సంబంధించి కావచ్చు, ఆర్డీఓలు సర్పంచ్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా ఆయా గ్రామాల ఆయా మండలాల్లో ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి బీసీ సంఘాలకు సంబంధించి కూడా. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పంచాయతీ రాజుకు సంబంధించిన ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో కూడా గ్రామాభివృద్ధి కుంటుపడింది అంటూ కూడా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్నామని కూడా మొన్న కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా దగ్గర 2 ఏళ్ల పాటు కూడా ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోకుండా ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాలయాపన చేసింది అనేది కూడా అటు బీసీ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజంలో కొంత చర్చ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం 50% మించకుండా అన్ని రిజర్వేషన్లకు సంబంధించి కూడా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోపక్క బీసీ సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రేపు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రానున్నటువంటి నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా మరింత ఎలా స్పందిస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలకు సంబంధించి కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం బంద్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే 2 ఏళ్ల పాటు ఆగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎన్నికలకు తొందరపడుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనకు కనిపిస్తోంది. దాదాపుగా రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో 1% అయినటువంటి 3,000 కోట్లతోటి ప్రభుత్వానికి ఒరిగేది ఏముంటుంది, బడ్జెట్లోకి వెళ్ళి గ్రామ పంచాయతీలకు ఇవ్వలేరా అంటూ కూడా బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు దీనికి సంబంధించి కూడా డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయని కూడా మనకు పూర్తి స్థాయిలో తెలుస్తా ఉంది. మరోపక్క ప్రభుత్వ వాదన అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్చి లోపల పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్వహించాలి, ఎక్కడికక్కడ ఏదైతే ఎన్నికలను పూర్తి చేయాలని కూడా
ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా అయితే చాలా డిమాండ్లు అయితే ఇటు బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కదా, కేంద్రం మీద ఏ రకంగా పోరాడాలి, అఖిలపక్షం తీసుకెళ్ళడం, ఇలా రకరకాల అంశాలను వారి తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏంటి ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో వాళ్ళని కన్విన్స్ చేసేందుకు మినిస్టర్లతో ఒక కమిటీ వేయడమా, లేదంటే వారందరినీ బీసీ సంఘాలన్నీ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకురావడమా, ఈ తరహా ప్రయత్నాలు ఏవి కూడా ప్రభుత్వం నుంచి కనిపించట్లేదు, ఏమనుకోవాలి? ముందుగా మనం ఒకసారి ప్రభుత్వ వాదన అనేది వింటే మాత్రం ఇప్పటికే తాము 2 సార్లు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భంలో కూడా నిలిపివేశాము. దాంతో పాటుగా కోర్టులో కూడా తాము పోరాడాము అనేది కూడా అటు ఏదైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాము. అటు కోర్టు కూడా 50% అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించి ఇవ్వకూడదు అనేది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. అనేక లీగల్ ఇష్యూస్ అడ్డంకులు ఉన్నాయి. ఈ ప్రయత్నం మాత్రం తాము కొనసాగిస్తాము, ప్రజెంట్ అయితే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్పింది. మరోపక్క బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలు చెప్తున్నటువంటి అంశాలను మనం ఒకసారి చూస్తే మాత్రం కోర్టులో పోరాడారు, ఓకే. దాంతో పాటుగా ఏదైతే ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంట్ లో ఎందుకు ఇండియా కూటమి ఎందుకు మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు లీడ్ తీసుకుంటలేదు, పార్లమెంట్ లో దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంటుంది, కేంద్రంపై పోరాడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పైన ఉంటుంది కాబట్టి ఎందుకు ఈ అంశం పైన పార్లమెంట్ లో చర్చిస్తలేరు, దాంతో పాటుగా అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు ఎందుకు తీసుకువెళ్తలేరు, దాంతో పాటుగా రాష్ట్రపతి వద్దకు కూడా ఎందుకు తీసుకెళ్లడం లేదంటూ కూడా అటు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, బీసీ సంఘాలు ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు బీసీ సంఘాలు నిర్వహిస్తా ఉన్నాయి. ఇప్పటికే వారి కార్యాచరణను కూడా ప్రకటించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. త్వరలో భారీ ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. బంధు లాంటి కార్యక్రమాలు కావచ్చు, దాంతో పాటుగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కలెక్టరేట్ ముట్టడిలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితిలో గనక ఎలక్షన్స్ నిర్వహిస్తే తాము బీసీలమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అవుతామనేది కూడా అటు బీసీ సంఘాలు, బీసీ జాయింట్ యాక్షన్ కమిటీలు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరోపక్క ప్రభుత్వం కూడా మొండిగా మార్చి లోపల స్థానిక సంస్థలన్నీ కూడా పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కుంటుపడింది, ట్రాక్టర్లో కిరోసిన్ ఏదైతే ట్రాక్టర్ లో సంబంధించి పెట్రోల్ పోయడానికి కూడా పైసలు లేవని చెప్తుంది, చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది, వాటిని తొలగించడానికి కూడా డబ్బులు లేవు అనేది మరోపక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం గ్రామీణ వ్యవస్థ అనేది కుంటుపడింది, అసలు పాలన అనేది లేదు అన్నట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఎన్నికలను ఏదైతే నిర్వహిస్తే బీసీ సంఘాలు, బీసీ సమాజం ఏ విధంగా అడ్డుకుంటుంది, లేకపోతే ఎన్నికలకు వెళ్తుంది అనే అంశానికి సంబంధించి చూస్తా ఉన్నాము. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పిస్తామని పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసినటువంటి పరిస్థితిలో మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ కనుక 42% రిజర్వేషన్ ఇస్తే మిగతా పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా మిగతా పార్టీల పైన కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కానీ బీసీ సంఘాలు కావచ్చు, ఇతర పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగానే ఎలక్షన్ నిర్వహించాలి, ఎందుకు ఇప్పుడు తొందర వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు నిర్వహించాలి అనేది కూడా మరోపక్క అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కూడా అటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.